Hello, welcome to Raj's Nutrition channel. Today we are going to discuss very special one. అదేంటి అంటే థైరాయిడ్ గురించి. అసలు థైరాయిడ్ అంటే ఏంటి, అది జెంట్స్కి వస్తుందా లేడీస్కి వస్తుందా, దాని కాజెస్ ఏంటి అండ్ దానికి సొల్యూషన్ ఏంటి, అంటే దాన్ని ఎలా తగ్గించగలము, రైట్? సో లెట్ us స్టార్ట్ ద జర్నీ. థైరాయిడ్ అంటే ఏంటి? ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్, మన గొంతులో ఒక చిన్న బటర్ఫ్లై లాంటిది ఉంటుంది. ఓకే, సో అక్కడ మనకి హార్ట్ బీట్, బాడీ టెంపరేచర్, మెటబాలిజం అండ్ మన మూడ్ అన్నీ డిపెండ్ అయి ఉంటాయి. థైరాయిడ్ ఎలా స్టార్ట్ అవుతుంది? లెకమినియం ఇష్యూ ఉన్న వాళ్ళకి, లేకపోతే ఎవరికైతే ఎక్కువగా స్ట్రెస్ ఉంటుందో, లేకపోతే ఎవరికైతే స్లీపింగ్ డిసార్డర్స్ అంటే అలవాటు నిద్ర మంచి అలవాటు లేకపోతే, లేదు అని అంటే వాళ్ళది సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్నా కూడా థైరాయిడ్ ఇష్యూస్ స్టార్ట్ అవ్వచ్చు. సో థైరాయిడ్ ఇష్యూస్ని ఏ రకంగా మనం డివైడ్ చేస్తున్నాం అంటే, 2 types ఆఫ్ థైరాయిడ్స్ ఆర్ దేర్. వన్ ఈజ్ హైపోథైరాయిడ్, సెకండ్ ఈజ్ హైపర్ థైరాయిడ్. హైపోథైరాయిడ్లో మనిషి చాలా లావుగా అవడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ ఆల్సో దే ఫీల్ కాన్స్టిపేటెడ్, దే ఫీల్ ఆల్వేస్ టైర్డ్, దే ఫీల్ స్వెటీ, కానీ వాళ్ళకి వర్క్ లోపల చాలా స్ట్రెస్ అనిపిస్తూ ఉంటుంది. హైపోథైరాయిడ్ వల్ల గ్లాండ్స్ చాలా తక్కువ హార్మోన్స్ని రిలీజ్ చేస్తాయి. అండ్ హైపర్ థైరాయిడ్లో గ్లాండ్స్ చాలా హార్మోన్స్ని రిలీజ్ చేస్తాయి. దానివల్ల వాళ్ళు చాలా లీన్గా, వెయిట్ లెస్గా కనిపిస్తూ ఉంటారు. ఓన్లీ బోన్స్ కనిపిస్తాయి, అలా కూడా ఉన్నాయి కొన్ని సిచ్యువేషన్స్. అయితే హైపర్ థైరాయిడ్లో వాళ్ళకి సన్నగా ఉండడమే కాకుండా హార్ట్ బీట్ రేట్ చాలా హైగా ఉంటుంది, మూడ్ స్వింగ్స్ చాలా స్పీడ్గా ఉంటాయి, వాళ్ళు ఎప్పుడు స్వెట్ చేసుకుంటూ ఉంటారు. కొంతమందికి హైపోథైరాయిడ్ అయినా హైపర్ థైరాయిడ్ అయినా సింటమ్స్ కనపడదు, కానీ అది టెస్ట్ చేస్తేనే తెలుస్తుంది. మేల్లో అండ్ ఫీమేల్లో డిఫరెన్స్ ఏంటి? మేల్లో లెబిడో పెరుగుతుంది, హెయిర్ థిన్నింగ్ ఉంటుంది, చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటారు, టయర్డ్గా ఫీల్ అవుతారు. అదే కానీ దానికి మేల్లో చాలా మందికి తెలియదు. ఎందుకు అని అంటే ఇట్ ఈస్ నాట్ సీన్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద మేల్స్, కానీ వాళ్ళకి థైరాయిడ్ ఉంటుంది. సో ట్రై టు గో విత్ యువర్ టెస్టింగ్స్. ఫీమేల్లో మోస్ట్లీ ప్రెగ్నెన్సీ టైంలో ఉంటుంది, పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ ఉంటుంది, వెయిట్ గెయిన్ ఉంటుంది అండ్ హెయిర్ లాస్ ఉంటుంది. థైరాయిడ్ని ఓవర్కమ్ ఎలా చేయాలి? వెరీ సింపుల్, కానీ చాలా హార్డ్ కూడా. అదేంటి అని అంటే, వెరీ కామన్గా TSH, T3, T4 బ్లడ్ టెస్ట్ చేసుకోండి. మెడిసిన్స్ రెగ్యులర్లీ తీసుకోండి. మెడిసిన్స్ అన్నది మనకి థైరాయిడ్ నుంచి ఓవర్కమ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి, బట్ సొల్యూషన్ చేయదు. లెట్స్ నో అబౌట్ డైట్ ఏంటి, అసలు ఏం తినాలి, ఏం తింటే మనకి థైరాయిడ్ కంట్రోల్లో ఉంటుంది? ఫస్ట్ ఈజ్ అయోడిన్, నెక్స్ట్ ఈజ్ సెలెనియం అండ్ థర్డ్ ఈజ్ జింక్. అయోడిన్ దేంట్లో ఉంటాయి? మోస్ట్లీ సీ ఫుడ్లో ఉంటుంది. అయోడిన్ సాల్ట్లో కూడా ఉంటుంది, అది కూడా వాడచ్చు. చాలామంది పింక్ సాల్ట్ టువర్డ్స్ వెళ్తున్నారు. అయోడిన్ అనేది చిన్నపిల్లలకి చాలా ఇంపార్టెంట్, సో ప్లీజ్ యూజ్డ్ అయోడైజ్డ్ సాల్ట్ ఓన్లీ. అండ్ సీ ఫుడే కాకుండా ఫిష్లో ఉంటుంది, మిల్క్లో ఉంటుంది వెజిటేరియన్స్ కోసం. అయితే సెలినం, బ్రెజిల్ నట్స్ అనేసి ఒకటి దొరుకుతాయి, దాంట్లో చాలా మంచి క్వాంటిటీ ఆఫ్ సెలినం ఉంటుంది. జింక్ పంకిన్ సీడ్స్లో ఉంటుంది, దాల్స్లో ఉంటుంది. ఫుడ్స్ ఏంటి అవాయిడ్ చేయాలి? సోయా, గ్లూటెన్, షుగర్స్, జంక్ ఫుడ్, ఇవి అవాయిడ్ చేస్తే చాలు. అన్నిటికంటే ముఖ్యమైనది బ్లడ్ టెస్ట్ చేసుకోండి. ప్రతి 6 monthsకి ఆర్ 8 monthsకి ఒకసారి బ్లడ్ టెస్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. TSH టెస్ట్, T3 అండ్ T4 టెస్ట్ మీకు చాలా మంచిగా హెల్ప్ చేస్తాయి మీ బాడీని ట్రాకింగ్ చేసుకోవడానికి. ద వెరీ ఇంపార్టెంట్ వన్, స్ట్రెస్ మేనేజ్మెంట్. స్ట్రెస్ ఎలా మేనేజ్ చేయాలి? స్ట్రెస్ చాలా ఈజీగా మేనేజ్ చేయొచ్చు. ఆర్ కంట్రీ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ దాట్. మనము యోగా, మెడిటేషన్ చేసామంటే యువర్ స్ట్రెస్ విల్ బి మేనేజ్డ్. జస్ట్ మార్నింగ్ లెగంగానే 12 లాంగ్ బ్రీత్స్ తీసుకోండి, కళ్ళు మూసుకొని హాయిగా, తర్వాత చేతులు రబ్ చేసుకుంటా కళ్ళు తెరవండి, ఎర్త్ వైపు చూడండి, మన నేచర్ సైడ్స్ చూడండి, ఎంజాయ్ చేయండి. ఎర్త్ వైపు చూసుకుంటా మెడిటేషన్ చేయడం అంటే స్కై సైడ్ చూడండి, నేచర్కి ఎక్కువ కనెక్టెడ్ ఉండండి. 7 to 8 hours స్లీప్ చేయడానికి ట్రై చేయండి. పడుకునే ముందు, లేచిన తర్వాత 2 times కూడా బ్రీత్ ఎక్సర్సైజ్ చేయండి. ఆటోమేటిక్గా స్ట్రెస్ మేనేజ్మెంట్ అయిపోతుంది. బ్రీత్ ఈజ్ వన్ విచ్ ఈస్ గివింగ్ లైఫ్ టు అస్. మనకు అది మర్చిపోతున్నాము. బ్రీత్, వాటర్ ఇంటేక్ అండ్ స్లీప్, ఈ 3 కూడా చాలా కామన్గా మనం మర్చిపోయేవి. సో ఆ 3 మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి, స్ట్రెస్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. థైరాయిడ్ వల్ల ఇబ్బంది పడుతుంటే
మాతోని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. వీఆర్ దేర్ టు హెల్ప్ యూ అండ్ సపోర్ట్. థైరాయిడ్ అన్నది పెద్ద ఇష్యూ అన్నది కాదు, బట్ దాన్ని పెద్ద ఇష్యూ చేసుకోకూడదు. ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్ అండ్ హెల్ప్ఫుల్ అనిపించిందంటే ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మై ఛానల్.